వెళ్ళనా బాబు దగ్గరికి? అలాగే వెళ్ళు వెళ్ళు. నీ వెనకాల నేను కూడా వస్తున్నాను. ఏమైంది? ఏమో మరి, ఉన్నట్టుండి నా తల తిరిగిపోతుంది. చూసావా, చెప్పానుగా అలసిపోయి వచ్చావు, విశ్రాంతి తీసుకో అని. నువ్వు వినిపించుకుంటే కదా. పద కూర్చో. వద్దు, నాకేం అవ్వలేదు. నేను మొత్తం బాబుగారికి చెప్పాలి. ఇప్పుడు చూద్దాం, నువ్వు నిరంజన్ బాబుకి నిజం ఎలా చెప్తావో చూద్దాం. చెప్తా ఉండు నీ సంగతి. చెప్పవేంటి ప్రదీపనయ్య? ఏం జరిగింది? ఎవరూ నాకేం చెప్పట్లేదు, నువ్వైనా చెప్పొచ్చుగా. అసలు ఆ రిపోర్టర్స్ ఎందుకు వచ్చారు? ఆ మార్క్ లిస్ట్ నిజంగా నకిలీదా? వాళ్ళు నాన్నగారిని ఏం ఇబ్బంది పెట్టరుగా? ఏమైంది ప్రదీపనయ్య చెప్పు. ఈ మార్క్ షీట్ సంగతి మన ఇంట్లో వాళ్ళకే కదా తెలుసు, మరి వాళ్ళకెలా తెలిసింది? కొంచెం చెప్పు ప్రదీపనయ్య. కొంచెం ఉండు ప్రదీపనయ్య, ఎంతసేపటి నుంచి అడుగుతున్నా, నువ్వు నాకేమీ చెప్పట్లేదు. చెప్పు ప్రదీపనయ్య. అవును, తనకి చెప్పొచ్చు, మమ్మీకి చెప్పొచ్చు. నేను నాన్నగారు వినిముళ్ళు లేరు, కానీ మమ్మీకి చెప్పొచ్చు నేను. కానీ అసలు విషయం ఏంటన్నయ్యా? ఏం చెప్తున్నావు మమ్మీకి? ముందు నాకు చెప్పు. ఎవరు నాకేం చెప్పరు. ఇక వేరే వాళ్ళని అడిగి చూడాలి.